ఈరోజు జాయింట్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి యూపోర్ట్లో ఒక హ్యాండ్ మోడల్ చూడవచ్చు. యూపోర్ట్లో ఒక హ్యాండ్ మోడల్ ఇది. మామూలుగా దీనికి యానిమేషన్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం మామూలుగా మూవ్ టూల్ కానీ, రొటేషన్ టూల్ కానీ, స్కేల్ టూల్ ఏదైనా ఉపయోగించినప్పుడు, లేదా రొటేషన్ టూల్ ఉపయోగించినప్పుడు దాన్ని కేవలం ఆబ్జెక్ట్ని అటు ఇటు రొటేషన్ చేయటం కానీ, జరపడం కానీ అలా చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకి యానిమేషన్లో ఇక్కడ మోచేయి కానీ, మణికట్టు కానీ, మనిషి చేయి ఎలా కదులుతుందో అలా కదలాలి అంటే ఈ టూల్స్ ఉపయోగపడవు. దానికోసం వీడికి మనం జాయింట్స్ టూల్ అనేది ఒకటి సాఫ్ట్వేర్లో జాయింట్ టూల్ అని ఉంది. ఆ జాయింట్ టూల్ దీనికి యాడ్ చేయటం ద్వారా మనం దీనికి మనిషి చెయ్యి ఎలా అయితే కదులుతుందో ఆ విధంగా దీన్ని కదపచ్చు. తర్వాత దానికి కీస్ పెట్టుకోవడం ద్వారా యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాయింట్ టూల్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. మెయిన్ మెనూలో మనకి యానిమేషన్ అనేది ఆన్ చేసుకుంటే ఆ యానిమేషన్ మెనూలో స్కెలిటన్లో ఫస్ట్ ఆప్షన్ జాయింట్ టూల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఈ జాయింట్ టూల్ని పర్స్పెక్టివ్లో వ్యూలో క్లిక్ చేస్తే అది ఎక్కడ వస్తుంది అనేది కొంచెం కెమెరాకి అందకుండా ఉండొచ్చు ఒక్కోసారి. అందుకోసం 4Vs తీసుకొని 4Vsలో నేను ఫ్రంట్ వ్యూ తీసుకుంటున్నాను. ఫ్రంట్ వ్యూలో ఈ జాయింట్ టూల్ని క్లిక్ చేస్తున్నాను. ఈ జాయింట్ టూల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లిక్కి ఒక్కొక్క జాయింట్ టూల్ యాడ్ అవుతుంది. ఫస్ట్ క్లిక్ ఇస్తున్నాను. తర్వాత రెండో క్లిక్ అయితే యాడ్ ఇచ్చాము. ఈ రెండింటికి మధ్య ఒక జాయింట్ లాగా క్రియేట్ అవుతుంది. తర్వాత మరి ఇంకో క్లిక్ ఇవ్వడం, ఇంకో క్లిక్ మళ్ళీ దీనికి ఈ వరుసగా లింకుల్లాగా ఏర్పడిపోతాయి. అట్లా ఎన్నైనా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇవన్నీ లింక్ అయ్యి మన బాడీలో స్కెలిటన్ ఎలాగైతే ఉందో అలా ఒకదానికి ఒక స్కెలిటన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని లింక్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అవసరమైతే తర్వాత అదనంగా వీటికి యాడ్ చేసుకోవచ్చు. అది తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ముందు ఫస్ట్ బేసిక్ తెలుసుకుందాం. ఒక లైన్, ఒక 4 జాయింట్స్ ఉన్నటువంటి 4 జాయింట్స్ని క్రియేట్ చేశాను. వీటి ప్రాపర్టీస్ ఇప్పుడు చూద్దాం. ఇది 4 జాయింట్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ జాయింట్స్ అంటే ఇట్లా ఏ జాయింట్గా ఆ జాయింట్ సపరేట్గా మూవ్ అవ్వటం, బెండ్ చేసుకోవటం అలా చేయొచ్చు. దీన్ని ఈ జాయింట్ని మనం మోడల్ చేసినటువంటి హ్యాండ్ కానీ, లేదా బాడీ పూర్తి కంప్లీట్ ఒక మోడల్ క్రియేట్ అయిన తర్వాత దానికి యాడ్ మోడల్ తయారైపోయిన తర్వాత దానికి మన జాయింట్స్ని యాడ్ చేసుకుంటే ఇవి ఎట్లయితే రొటేషన్ అవుతున్నాయో అవి కూడా అదే విధంగా రొటేషన్ అవుతాయి. ఇప్పుడు ఈ జాయింట్ టూల్ని మోడల్కి ఎలా యాడ్ చేసుకోవాలి, వీటిని బైండ్ ఎట్టా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ముందు ఇప్పుడు ఇందాక తీసుకున్నటువంటి దీన్ని డిలీట్ చేద్దాం. మనకు కావాల్సిన కొలతల్లో మన జాయింట్స్ని క్రియేట్ చేద్దాం. దానికోసం మళ్ళీ ఫ్రంట్ వ్యూకి వెళ్తున్నాను. ఇప్పుడు జాయింట్ తీసుకొని ఇది భుజం దగ్గర ఒకటి, తర్వాత ఇది మోచేయి దగ్గర ఒకటి. ఎందుకంటే మోచేయి దగ్గర బెండ్ అవ్వాలి కాబట్టి ఎక్కడైతే బెండ్ అవ్వాలో అక్కడ మనం ఆ బెండ్ అవ్వాల్సిన పాయింట్ల దగ్గర జాయింట్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. తర్వాత మోచేయి, తర్వాత ఇక్కడ చివరిలో ఒకటి క్లిక్ ఇస్తున్నాను. ఇది కేవలం నేను బేసిక్గా చెబుతున్నాను. ఇది కాకుండా ఇక్కడ నుంచి మనం
మనకి ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 5 వేళ్ళకి 5 జాయింట్స్ని మనం విడిగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఏళ్ళు మళ్ళీ బెండ్ అవ్వడానికి ఒక్కోదానికి మళ్ళీ 3 చొప్పున లేదా మన ఇష్టాన్ని బట్టి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అది ముందు ఇంకా ఎలాగనే తెలుసుకుందాము. ముందు బేసిక్ ఆఫ్ యానిమేషన్లో జాయింట్ని ఉపయోగించి మోడల్ని ఎట్లా యానిమేట్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు జాయింట్ని క్రియేట్ చేసాము. ఇది కరెక్ట్గా దీనికి సెంటర్లో వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. దానికోసం 4 వ్యూస్ మనం గమనించినట్లయితే సైడ్ వ్యూలో కూడా కరెక్ట్గానే ఉంది. అవసరమైతే కరెక్ట్గా లేదు అనిపించినప్పుడు మనం కొంచెం జరుపుకోవచ్చు. టాప్ వ్యూలో కూడా గమనిస్తే ఇది కూడా సెంటర్లోనే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అంత ఈ 3 వ్యూస్లో కూడా చూసి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టుగా సెట్ చేసుకుంటే మనకి బైండ్ అయినప్పుడు కరెక్ట్గా వర్క్ జరుగుతుంది. కరెక్ట్గా ప్లేస్ కరెక్ట్గానే ఉంది. ఈ స్కెలిటన్ సెంటర్లో ఉంది, మనకి డిస్ప్లే అవ్వట్లేదు. అది ఎట్లా డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు మనకి స్మూత్ షేడింగ్లో ఎక్స్రే జాయింట్స్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి డిస్ప్లేలోకి వస్తుంది. ఇప్పుడు ఈ జాయింట్స్ని మోడల్కి ఆబ్జెక్ట్కి ఎలా బైండ్ చేయాలి అంటే ముందు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని జాయింట్స్లో మనం ఫస్ట్ క్రియేట్ చేసిన దాని మీద సెలెక్ట్ చేస్తే మొత్తం జాయింట్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ వదిలేసి స్కెలిటన్ ఆప్షన్లో జాయింట్ సెలెక్ట్ చేసాం. దాని సైడ్ స్కిన్ అనే మెనూ ఉంటుంది. బైండ్ స్కిన్లోకి వెళ్ళి స్మూత్ బైండ్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే ఈ రెండు బైండ్ అవుతాయి. అంటే ఇప్పుడు మోడల్కి జాయింట్ని బైండ్ చేసాం. ఇప్పుడు వర్క్ ఎలా జరుగుతుందో చూద్దాం. సెలెక్ట్ చేశాను, రొటేషన్ చేస్తున్నాను. ఈ విధంగా మనం తయారు చేసుకున్న మోడల్ని జాయింట్స్ని ఉపయోగించి యానిమేట్ చేయొచ్చు. యానిమేట్ చేసిన తర్వాత అది ఏ విధంగా యానిమేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ టైం స్లైడర్స్లో టైం సెట్ చేసుకొని ఏ టైంకి ఏ యానిమేషన్ కావాలి అనేది కీ సెట్ చేసుకోవడం ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం ఈ స్కెలిటన్ ఉపయోగించి దాన్ని యానిమేట్ చేసుకుంటూ అవసరమైన చోట కీస్ పెట్టుకుంటూ మనకు కావాల్సిన యానిమేషన్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఒక మోడల్కి మనం చేసిన మోడల్కి జాయింట్ టూల్స్ ఉపయోగించడం ద్వారా యానిమేట్ ఎట్లా చేసుకోవాలి, ఆ జాయింట్స్ని మోడల్కి ఎలా బైండ్ చేయాలి, జాయింట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఈ ట్యుటోరియల్లో తెలుసుకున్నాము.